అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. మనం 26వ తారీఖు జనవరి నుంచి 1వ తారీఖు ఫిబ్రవరి వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉన్నాయో ఈ రోజు తెలుసుకుందాం. ఈ వారంలో గురుగ్రహం వచ్చేసి వృషభ రాశిలో, అలాగే కుజుడు వక్రంలో వచ్చాడండి, మిథున రాశిలో ఉన్నారు. అలాగే కేతు కన్యా రాశిలో ఉన్నారు. చంద్రుడు వృశ్చికం, ధనుసు, మకరం, కుంభం వరకు ప్రయాణిస్తున్నారు. అలాగే రవి, బుధ గ్రహాలు మనకి మకర రాశిలో ఉన్నారు. శని, శుక్ర గ్రహాలు కుంభరాశిలో ఉండడం జరిగింది. అలాగే రాహు కుంభరాశిలోకి వెళ్తున్నారు. శుక్రుడు 29వ తారీఖు మీనరాశిలోకి ప్రవేశించడం జరుగుతుందన్నమాట. దీన్ని బట్టి మన రాశులకు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. ముఖ్యంగా మనం అందరం కూడా ప్రతిసారి కూడా ఒట్టి వారఫలం తెలుసుకోవటం, మన మంత్రాలు అవి ఏ పూజలు చేయాలనేది కాకుండా, రత్నాలు అవి కాకుండా, చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఒక్కొక్క గ్రహం యొక్క ప్రత్యేకత కూడా తెలుసుకోవటం ఎంతైనా మంచిది. బుధ గ్రహం ఈసారి అన్ని రాశులకు కూడా మారడం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఎవరు ఈ బుధ గ్రహం ఎవరు అని కానీ మనం ఆలోచిస్తే, మన ఆధ్యాత్మికటువంటి విషయంలో కానీ, శాస్త్రపరంగా కానివ్వండి, జ్యోతిష శాస్త్రంలో కూడా ఎక్కడా ఎవ్వరూ చెప్పలేని అనేక రహస్యాలు చెప్పబడ్డాయి. బుధగ్రహము చంద్రగ్రహం యొక్క సంతానం అంట, చంద్రుడి యొక్క కొడుకంట బుధుడు. ఎంతో చెప్పడానికి, వినడానికి ఆశ్చర్యంగా ఉంటుంది. ఏదైనా ప్లానెట్కి ఇంకో ప్లానెట్ పుట్టడం ఏమిటి అని ఏమన్నా, సైంటిఫిక్గా కూడా దీనికి ఎక్కడా ఆధారాలు లేవు. సైంటిఫిక్గా ఎవరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయరు. కానీ మన యొక్క పురాణాల్లో బుధుడు ఎవరు అంటే చంద్రుడి యొక్క సంతానము అంటారు. ఇందులో సైంటిఫిక్గా అంటే మనం లాజిక్గా కూడా అద్భుతంగా ఒక మాట చెప్పొచ్చు. చంద్రుడు అంటే మనస్సు, బుధుడు అంటే బుద్ధి. చంద్రుడి నుంచి మనకి మనస్సు నుంచి, ఆలోచన నుంచి బుద్ధి అనేది ఒకటి ఏర్పడుతుంది. కామన్ సెన్స్ అంటాం దాన్ని. నువ్వు బుద్ధి వాడవయ్యా అంటారు. అంటే నువ్వు మనసు వాడుతున్నావు. మనసు వాడకు. మనసుకి ఏం తెలుసు? స్పాట్లో రిప్లై ఇచ్చేస్తుంది. అది నువ్వు తిడితే అది తిట్టేస్తుంది, నువ్వు కొడితే అది కొట్టేస్తుంది, అది నువ్వేం చెప్తే అది రిప్లై. మనసుకు ఎటువంటి విచక్షణ జ్ఞానం ఉండదు. కానీ మనస్సు నుంచి పుట్టినటువంటి బుద్ధికి వికాసం ఉంటుంది, ఆలోచన విధానం ఉంటుంది. ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడొద్దు అని చెప్పేదే బుద్ధి అన్నమాట. అందుకే మీకు బుద్ధి లేదా అంటే చాలామంది చాలా తప్పుగా అనుకుంటారు. అందుకే చంద్రుడు అంటే మనసు నుంచి బుద్ధి ఏర్పడింది, బుధుడు ఏర్పడ్డాడు అని చెప్పి ఒక లాజిక్ చెప్పాలి. ఇలాగే చంద్రుడు చదువు కోసం బృహస్పతి దగ్గరికి, చదువుకోవడానికి దేవతల గురువు దగ్గర బృహస్పతి దగ్గరికి వెళ్తే, ఆయన చదువు చెబుతున్నప్పుడు ఆయన ఆశ్రమంలో ఉంటూ బృహస్పతి యొక్క భార్య తార అనే స్త్రీ ఉంటుంది. ఆవిడ దేవకన్య. ఆవిడ గురువు నిరాధారణకు గురవుతుంది. గురువు ఆమెను పట్టించుకోడు. యవ్వనంలో ఉన్నటువంటి తారకి కోరికలు ఎక్కువ ఉంటాయి. అలా ఆ విషయాన్ని గ్రహించినటువంటి విద్యార్థిగా వచ్చిన చంద్రుడు తార మీద మనసు పడి తారను తీసుకొని వెళ్ళిపోతాడట. వెళ్ళి ఏదో గ్రహమండలంలో కాపురం పెట్టేస్తాడు. వాళ్లకు సంతానం కలుగుతుందన్నమాట. ఆ సంతానమే బుధుడు. ఎప్పుడైతే బృహస్పతి ఈ విషయం తెలుసుకొని వెంటనే మహావిష్ణువుని వెళ్ళి తన ప్రాబ్లం చెప్పుకుంటే, మహావిష్ణువు వెంటనే విషయం తెలుసుకొని చంద్రుడిని తారని పిలిపించి ఇద్దరికి బుద్ధిమతులు చెప్పి, దేవతలు కాబట్టి భావి వరసలు ఉండవు కాబట్టి తారని బృహస్పతి దగ్గర పంపించేసి చంద్రుడిని మందలించి పంపిస్తే, ఆయన చేతిలో ఉన్న కొడుకుని విష్ణువు కాళ్ళ దగ్గర పెట్టి వెళ్ళిపోతాట. అతనే బుధుడు. ఆ విధంగా ఆ బుధుడికి ఆధిపత్యం వహించేది మహావిష్ణువే పెంచుకుంటాడు. కాబట్టి బుధగ్రహం కొరకు అందరూ మహావిష్ణువును సేవిస్తారన్నమాట. ఇది బుధగ్రహం యొక్క చరిత్ర. ఈసారి బుధుడు మకర రాశిలోకి వచ్చి 12 రాశులకు ఏం చేస్తాడో మనం తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. మేషరాశి వాళ్ళందరికీ కూడా 26వ తారీఖు జనవరి నుంచి 1వ తారీఖు ఫిబ్రవరి 2025 వరకు వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ వారంలో బుధగ్రహం యొక్క మార్పు ధనుసు రాశి నుంచి మకర రాశిలోకి రావటం, 9వ ఇంట్లో ఉన్నటువంటి బుధుడు దశమంలోకి రావటం వల్ల మేషరాశి వాళ్ళకి బంధువులతో, స్నేహితులతో ఎక్కువ ఉపయోగం ఉండదు. సమయానికి వాళ్ళ సహాయ సహకారాలు మనకేమీ అందదు. అనవసరమైనటువంటి భయాలు, టెన్షన్లు వదిలేయాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. శత్రువుల పట్ల కన్నేసి ఉంచాలి. రుణ బాధలు ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇది బుధగ్రహం యొక్క మార్పు. జనరల్గా చూస్తే కుజుడు మిథున రాశిలోకి రావటం జరిగింది. వక్రంలోకి రావడం వల్ల మేషరాశి వాళ్ళు చికాకు ఎక్కువగా ఉంటుంది. అనుకున్న పనులలో జాప్యత ఉండడం వల్ల
ఇబ్బందుల పాలయ్యే అవకాశాలు ఉంటాయి. కుజగ్రహ మంత్రాన్ని రోజు చదువుకొని తెల్ల పగడాన్ని ఉంగరం వేలికి ధరించుకొని కుజ మంత్రాన్ని రోజు 7 సార్లు చదవాలి. ధన ఆదాయం చూసుకుంటే చాలా బాగుంది. కుటుంబ సంతోషం బాగుంది. పిల్లల చదువు బాగుంది. విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు అన్నీ కూడా కొనడానికి మంగళవారం తర్వాతే బాగుంది. అలాగే పిల్లల చదువులు, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ భవిష్యత్తు, విదేశీ యానాలు అన్నీ కూడా చాలా బాగున్నాయి. తెలివైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్తారని చెప్పాలి. భార్య భర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా గడుపుతారు. ఎటువంటి ఇబ్బంది లేదు. పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. అలాగే పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి వస్తాయి. ప్రేమికులకు మంచి వారంగా ఈ వారాన్ని చెప్పాలి. అదృష్టంగానే చూసుకుంటే ఈ వారం చాలా మంచి అదృష్టవంతులు అవుతారు. అనుకున్న పనుల్లో మంచి సక్సెస్ అవుతుంది. కష్టపడి అదృష్టాన్ని కూడా తెచ్చుకొని ధర్మ మార్గంలోకి వెళ్తారు. మంచి లక్ అనేది బాగా కనిపిస్తూ ఉంది. ఉద్యోగంలో అభివృద్ధి బాగుంది. పెద్దల ప్రశంసలు ఉంటాయి. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఉంటాయి. కొత్త ఉద్యోగంలో అవకాశాలు, ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వటాలు ఇవన్నీ కూడా మేషరాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉన్నాయి. వ్యాపారపరమైనటువంటి విషయాల్లో చూసుకుంటే వ్యాపారంలో మంచి లాభాలు కనిపిస్తున్నాయి. ఎటువంటి నష్టానికి కూడా అవకాశం లేదు. ఖర్చుల విషయానికి వస్తే చాలా ఎక్కువగా ఖర్చులు చేయాల్సి ఉంటుంది. మేషరాశి వాళ్ళందరికీ కూడా ఈ వారమంతా దిగ్విజయంగా జరగాలి అన్నా, సంతోషంగా ఉండాలన్నా కూడా మీరు తెల్ల పగడము అనే రాయిని ఉంగరం వేలికి ధరించి 7 సార్లు కుజమంత్రాన్ని చదవడం, సుబ్రహ్మణ్య స్వామి గుడికి కానీ నరసింహస్వామి గుడికి కానీ వెళ్ళటం, మీ పేరు మీద అర్చన చేసుకుని ఎర్ర కందిపప్పు మీకు చేతనైనంత గుళ్ళో పూజారికి దానం చేయటం, ఇలాంటి కార్యక్రమాలు చేయటం వల్ల మీకు అన్ని రకాల దోషాలు తొలగిపోయి చాలా బాగుంటారు. దేవుడి మంత్రాల విషయానికి వస్తే స్కంద షష్ఠి కవచం అనే మంత్రం కానీ, నరసింహస్వామి యొక్క కరావలంబన స్తోత్రం కానీ చదవాలి. ఇంకా కూడా మీకు ఎన్నో సందేహాలు ఉండొచ్చు. తప్పకుండా పైన ఇచ్చిన 3 నెంబర్లను నన్ను కాంటాక్ట్ చేయండి. మీ జాతకం మొత్తం రెడీ అవుతుంది. మీతో ఫోన్లో మాట్లాడి 15 నిమిషాలు మీకు అన్నటువంటి పరిహారాలు చెప్పడం, జాతకాన్ని పీడిఎఫ్ చేసి 50 పేజీలు మీకు పంపడం జరుగుతుంది. అలాగే మీరు ఎటువంటి రత్నాలు ధరించాలి, ఈ సమస్య ఏదున్నా సరే దానికి ఎటువంటి పరిష్కారం చేయాలనేది నేను మీకు క్లియర్గా చెప్తాను. తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్. నమస్కారం.